అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు రెసిపీ వచ్చి ఫ్రూటీతో కొబ్బరి లడ్డూలను తయారు చేసుకుంటున్నాము. ఎప్పుడైనా మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉందనుకోండి, ఇలా లడ్డూల కింద తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా లడ్డూల కింద తయారు చేసి ఇస్తే చాలా ఇష్టపడతారు. పిల్లలకి ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టపడతారు. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇంత టేస్టీగా ఉండే, ఇంత ఈజీగా ఉండే ఈ కొబ్బరి లడ్డూల్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. నేను ముందుగా రెడీ చేసుకున్నాను. ఇలాగా ఈ కొబ్బరి ముక్కల్ని, ఈ కొబ్బరికి వెనకాల ఉన్న బ్లాక్ని తీసేయాలి. ఇలా నైఫ్తో కానీ లేదంటే పీలర్తో కానీ తీసేసుకోవాలి. పీలర్తో ఈజీగా ఉందంటే పీలర్తో తీసుకొచ్చి మన ఇష్టం అండి. ఏది ఈజీగా ఉందంటే అలాగా ఈ బ్లాక్ని తీసేయాలి. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి మిక్సీకి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి తురుము అనేది ఇంత మెత్తగా ఉండాలి. ఇలా రెడీ అయిన కొబ్బరి తురుముని పక్కన పెట్టుకుందాం. మరొక మిక్సీ జార్ తీసుకుని 1 స్పూను బాదం పప్పు, 1 స్పూను జీడిపప్పు, 1 స్పూను కిస్మిస్ వేసి మిక్సీ పట్టుకుందాం. మన దగ్గర ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, లేకపోయినా కూడా వీటిని సిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ అయిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఒక కళాయి తీసుకుండి, ఈ కళాయిలోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టి స్లో ఫ్లేమ్లో కొబ్బరి తురుముని వేగించాలి. ఈ కొబ్బరి తురుముని ఇలా వేగించడం వల్ల మనకి ఈ లడ్డూలు అనేవి పాడవకోకుండా చాలా రోజుల వరకు ఉంటాయి. ఈ కొబ్బరిలో తడి లేకోకుండా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 కప్పులో సగము మిల్క్ని తీసుకుండి కళాయిలోకి యాడ్ చేసుకోండి. ఇలా కొబ్బరి తురుములో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుండి వేగించాలి. అలాగే కార్న్ ఫ్లోర్ పౌడరు మన దగ్గర ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండినైనా 1 స్పూన్ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుండి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత 2 స్పూన్లు మిల్క్ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి వేగించండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా కొబ్బరి తురుములోకి వేసేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుండి వేగించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనము షుగర్ని పౌడర్ కింద చేసుకుండి షుగర్ పౌడర్ని 1/2 కప్ తీసుకుండి కళాయిలోకి యాడ్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుండి వేగించాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుండి 2 భాగాల కింద చేయాలి. ఇలా ఒకటి చిన్న సైజులోను, ఒకటి పెద్ద సైజులో. చిన్న సైజులో చేసింది ఈ భాగాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పెద్ద సైజులో చేసినకి ఇప్పుడు మనం కలర్ కోసమని ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నా దగ్గర గ్రీన్ కలర్ ఉంటే నేను గ్రీన్ కలర్ కలుపుతున్నాను. మన ఇష్టం అండి, మన దగ్గర ఏ కలర్ ఉన్నా కూడా మనం కలుపుకోవచ్చు. ఇలా గరిటతో అయితే మనకి కలవదు, అందుకోసమని చేతితో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం ఇందులో ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేయకోకుండా లడ్డూల కింద తయారు చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి లడ్డూలు. అంటే ఒక్కసారి తిన్నామనుకోండి మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా రెడీ అయిన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుండి లడ్డూల కింద తయారు చేసుకుందాం. ముందు వైట్ కలర్ ఉండేది లడ్డూల కింద చిన్న సైజులో చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ పిండిని కొద్ది పెద్దగా తీసుకుని ఇలా చేతిలోకి ఇలా ఫ్లాట్గా చేసుకోండి. ఈ పిండిని ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మనము వైట్ కలర్ చిన్న లడ్డూని ఈ మిడిల్లో పెట్టి ఇలాగా క్లోజ్ చేసుకోండి లడ్డూని.
ఇప్పుడు పిండి మొత్తాన్ని అలాగే మనం లడ్డూల కింద తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత టూటీ ఫ్రూటీతో నేను ఇలాగా డెకరేట్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటాయండి. ఇలా డెకరేట్ చేయడం వల్ల మా పిల్లలు కూడా చాలా బాగున్నాయి అంటారు. మనం తింటున్నప్పుడు పంట మధ్యన పడి చాలా బాగుంటాయి ఈ లడ్డూలు అయితేనే. టేస్ట్ కూడా సూపరు. మనం కొబ్బరిని ఎక్కువ తీసుకుని కూడా ఎక్కువ లడ్డూల కింద తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా బాగుంటాయి. చూడండి రెడీ అయిపోయినాయి. అంతే అండి, టూటీ ఫ్రూటీ కొబ్బరి లడ్డూలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియచేయండి. నేను పెడుతున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. టూటీ ఫ్రూటీ కొబ్బరి లడ్డూలు రెడీ. థ్యాంక్ యూ.